ఇప్పుడైన తర్వాత మంచు మనోజ్‌కు ప్రమాదం. నడవలేని స్థితిలో మనోజ్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తమ కుటుంబంలో ఎటువంటి గొడవ జరగలేదని, తాము ఎవరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయలేదని మంచు మోహన్ బాబు కుటుంబం ప్రకటన ఇచ్చినప్పటికీ, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో కలహాలు ఏ స్థాయికి చేరాయో అర్థమయ్యేలా చెబుతున్నాయి. కాలికి గాయంతో ఆస్పత్రికి మంచు మనోజ్. తాజాగా మంచు మోహన్ బాబు కుమారుడు సినీ నటుడు మంచు మనోజ్ కాలికి గాయంతో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారు. ఆస్పత్రి వైద్యులు మనోజ్‌కు పరీక్షలు నిర్వహించి ఆయనకి చికిత్స చేశారు. మనోజ్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట సతీమణి మౌనిక కూడా ఉన్నారు. నడవలేని స్థితిలో మంచు మనోజ్ వీడియో అయితే వైరల్ అవుతుందంటున్నారు. అయితే మనోజ్ ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిన మీడియా ఆస్పత్రికి చేరుకొని మనోజ్‌ని ప్రశ్నించగా దానికి ఆయన ఏ విధమైన సమాధానం ఇవ్వలేదు. ఇక భూమా మౌనిక కూడా ఏమాత్రం సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మనోజ్ నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని, మంచు మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశారని, ఈ క్రమంలో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారంట. ఆ రోజు ఉదయం నుంచి వార్తలు హల్చల్ అయితే చేస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని, మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని మోహన్ బాబు కుటుంబం దీనిపైన స్పందించింది. అయినప్పటికీ మోహన్ బాబు ఇంటికి పోలీసులు వెళ్లడం, మనోజ్ కాలికి గాయంతో ఆస్పత్రికి వెళ్లడం లాంటి పరిణామాలు వారింట్లో కలహాలకు అద్దం పడుతున్నాయి. నడవలేని స్థితిలో కాలికి గాయంతో మనోజ్ ఆస్పత్రికి వెళ్లడంపై అటు సినీ వర్గాల్లోనూ, ఇటు మీడియాలోనూ మరోమారు చర్చ అయితే జరుగుతోంది.